గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం మొన్న చెప్పినటువంటి సమ్కి ఆ సొల్యూషన్ చూద్దామండి. ముందుగా రెవెన్యూ ఖాతాలో చూపబడేటటువంటి అంశాలని వర్గీకరణ చేద్దాం. ఆల్రెడీ మీరు ఇంటి దగ్గర ఏమైనా చేస్తుంటే ఒకసారి ఇక్కడ నేను చేస్తున్నాను, చూసుకోండి, చెక్ చేసుకోండి. సో మొట్టమొదటిగా షెడ్యూల్ నెంబర్ 1. షెడ్యూల్ నెంబర్ 1 వచ్చి ప్రీమియం ఎర్నడ్, ఆ సంపాదించిన ప్రీమియం. సంపాదించిన ప్రీమియం పర్టిక్యులర్స్ అమౌంట్. చూడండి, లెక్కలో మనకి ఈ ప్రీమియము అనేటటువంటిది మనకి క్రెడిట్ వైపు ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రెడిట్ వైపు అమౌంట్ ఎంత ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీమియం అని చెప్పే లెక్కలో మనకి 3,23,000 ఇవ్వడం జరిగిందండి. 3,00,000 ఎన్నర కాలంలో చూపించండి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ దీనికి యాడ్ సర్దుబాటులో ఇచ్చినటువంటి రావలసిన ప్రీమియాన్ని దీనికి కలపాలి. ప్రీమియం అవుట్ స్టాండింగ్ ప్రీమియం, అవుట్ స్టాండింగ్ ప్రీమియం ఎంత ఇచ్చాడండి మనకి? అవుట్ స్టాండింగ్ ప్రీమియం 10,000 ఇచ్చారు. అలాగే అగైన్ యాడ్ సర్దుబాట్లలో బోనస్ రిడక్షన్ విత్ ప్రీమియం అని ఇస్తే దాన్ని ఇక్కడ కలపాలి. మళ్ళీ షెడ్యూల్ నెంబర్ 4లో చూపించాలని చెప్పాము. సో బోనస్ రిడక్షన్ ఇన్ ప్రీమియం, బోనస్ రిడక్షన్ ఇన్ ప్రీమియం అది కూడా మనకి 10,000 ఇచ్చారు. ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్, సో 3,43,000 టోటల్. ప్రీమియానికి సంబంధించి టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 2. షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్. కమిషన్ లెక్కలు ఏమైనా ఇచ్చాడండి? కమిషన్ చూడండి, డైరెక్ట్గా కమిషన్ అని చెప్పి అమౌంట్ ఇవ్వడం చేశాడు. చూడండి, మనకి పర్టిక్యులర్స్ అమౌంట్ ఇక్కడ కమిషన్ అని రాసేసి డైరెక్ట్గా మనకి చూడండి 18,600 ఇవ్వడం జరిగింది. 18,600 టోటల్. కమిషన్ 18,600 అని లెక్కలో ఇచ్చాడండి. నెక్స్ట్ చూడండి, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. షెడ్యూల్ నెంబర్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు. నిర్వహణ ఖర్చులు చూడండి మనకి ఏమి ఇచ్చాడండి లెక్కలో? మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి 64,600 రూపాయలు ఇచ్చారండి. ఎన్నర కాలంలో వేసుకోండి, ఎందుకంటే దీనికి సర్దుబాటు ఉంది. చూడండి, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ డ్యూ అని. సో అవుట్ స్టాండింగ్ ఇంకా చెల్లించవలసింది, యాడ్ అవుట్ స్టాండింగ్. సో ఎంత చెల్లించాలండి? ఇంకా మనకి 60,000 రూపాయలు. 60,000 రూపాయలు వెరసి 1,24,600. ఇంకా డెబిట్ వైపు చూడండి, ఇక్కడ మనకి లెక్కలో మెడికల్ ఫీజు అని ఇచ్చారండి. మెడికల్ ఫీజు ఇది నిర్వహణపరమైనటువంటి ఖర్చులండి. మెడికల్
ఫీజ్. మెడికల్ ఫీజు వచ్చి మనకి 12,000 రూపాయల లెక్కలు ఇవ్వడం జరిగింది. 12,000 టోటల్ చేసే ఇంకే విధమైన ఖర్చులు లేవు. 136,600 టోటల్. 136,600. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 4. షెడ్యూల్ నెంబర్ 4. షెడ్యూల్ నెంబర్ 4 బెనిఫిట్స్ పెయిడ్, చెల్లించిన ప్రయోజనాలు. బెనిఫిట్స్ పెయిడ్, చెల్లించిన ప్రయోజనాలు ఏంటో రాసుకోండి. క్లెయిమ్స్, క్లెయిమ్స్ పెయిడ్. ఇక్కడ ఎన్నర కాలంలో చూపించండి మనకి, ఎందుకంటే ఇచ్చినటువంటి లెక్కలో క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, అలాగే రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉన్నాయి ఇక్కడ, అలాగే అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ అనే లెక్కలో మనకి ఓపెనింగ్ ఇచ్చాడు. అలాగే చూడండి, ఇవన్నీ కూడా మనం ఈ క్లెయిమ్స్ అనేటటువంటి దాంట్లోనే తీసుకుంటామండి. అందుకోసం క్లెయిమ్స్ పెయిడ్ ఒరిజినల్గా ఉండేటటువంటి క్లెయిమ్స్ వచ్చి 3,94,000 రూపాయలు. దీనికి అన్నర కాలంలో వేయండి, అంటే నెట్ అమౌంట్ అవతల వేద్దరు కానీ. యాడ్ అవుట్ స్టాండింగ్, యాడ్ అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ ఎంత ఉన్నాయండి మనకి? ఇక్కడ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ అని చెప్పి ఇక్కడ అవుట్ స్టాండింగ్ ఇక్కడ లెస్ చేయండి. ముందు లెక్కలో ఇచ్చిన తీసి తర్వాత అడ్జస్ట్మెంట్లో చూద్దాము. 1/1/2007 బ్రాకెట్లో, అంటే ఓపెనింగ్ మీకు ఆల్రెడీ ఇది వరకు లెక్క చెప్పాను చూడండి. ఓపెనింగ్ క్లెయిమ్స్ తీసేయాలి, క్లోజింగ్ క్లెయిమ్స్ కలపాలి అని ఇది వరకు లెక్క చెప్పాము మీకు. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రొసీజర్ అండి. సో 14,000 తీసేయండి. తీసేస్తే మనకి 3,80,000 రూపాయలు రావడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకి అడ్జస్ట్మెంట్లో చూడండి. అడ్జస్ట్మెంట్లో అవుట్ స్టాండింగ్ ఫర్దర్ ఈ ఇయర్కి రావాల్సినటువంటిది ఎంత ఇచ్చాడండి మనకి? 20,000 రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది సర్దుబాటులో. ఇది కూడా ఎన్నర కాలంలో చూపించండి, ఎందుకంటే ఇంకా రీఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి. ఇది వచ్చి 4,00,000 రూపాయలు. దీనిలోంచి మళ్ళీ లెస్ మీకు రీఇన్సూరెన్స్ అనే మాట లైక్ ఎగ్జామ్లో అడ్జస్ట్మెంట్లో ఎక్కడ కనపడినా ఎక్కడ కనపడినా సరే మీరు దాన్ని తీసి చూపించాలి అని చెప్పుకోవడం జరిగింది. రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్. పునర్భీమా క్లెయిములు. పునర్భీమా క్లెయిములు వచ్చి 1,60,000 రూపాయలు మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. సో ఈ పునర్భీమా క్లెయిములకు మనం తీసేసి చూపించాలంటే తీసేస్తే 2,40,000 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సరెండర్స్, వదులుకోళ్ళు. సరెండర్స్ వదులుకోళ్ళు వచ్చి మనకి 16,000 రూపాయల లెక్కలు ఇచ్చారు. అలాగే యాన్యువిటీస్, యాన్యువిటీస్ వార్షికాలు. వార్షికాల క్రింద ఒక 20,000 రూపాయలు ఇక్కడ తీసుకోవాలి. అలాగే డివిడెండ్స్ పెయిడ్, డివిడెండ్స్ పెయిడ్ చెల్లించిన డివిడెంట్ ఒక 3,00,000 రూపాయలు లెక్కలో ఉన్నాయండి. అలాగే ఇక్కడ మీకు చెప్పాను బోనస్, బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం ఎన్నర కాలంలో చూపించుకోండి. లెక్కలో ఇచ్చినటువంటి దాన్నేమో మనం 63,000 ఇచ్చాడండి. లెక్కలో 63,000 ఇచ్చాడు. దీనికి యాడ్ అడ్జస్ట్మెంట్లో అది ఇక్కడే తీసుకోవాలి అని చెప్పాను మీకు.
యాడ్ ఫర్దర్ అని రాయండి చాలు, ఎడిషనల్ అన్నా చాలు, ఫర్దర్ అని రాసినా చాలు 10,000. ఇక్కడ 73,000 రూపాయలని మీరు ఇక్కడ చూపించండి. మీకు నిన్న దేని గురించి ఇంకోసారి కూడా చెప్తున్నాను, ఈ పాయింట్ మీరు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదండి, లేదా లాస్ట్లో ఆ 4 షెడ్యూల్ కింద మనం బోనస్ క్యాష్ పెయిడ్ అండ్ బోనస్ దగ్గర దీన్ని అక్కడ చూపించినా పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ లేదండి. మీరు ఎక్కడ తీసుకుని చూపించినా మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ చేయండి. $6,49,000 టోటల్. ఇవి మన రెవెన్యూ ఖాతాలో చూపబడేటటువంటి షెడ్యూల్కి సంబంధించేటటువంటి 4 షెడ్యూల్కి సంబంధించినటువంటి నికర విలువలండి. ఇప్పుడు మనం ఈ రెవెన్యూ ఖాతా అనేటటువంటిది తయారు చేయాలి నికర విలువల ఆధారంగా తీసుకుని. హెడ్డింగ్ పెట్టుకోండి. హెడ్డింగ్ పెట్టుకోండి. తిరుమల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు ఇచ్చాడు కాబట్టి పేరు రాయండి. తిరుమల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రెవెన్యూ అకౌంట్ for the year ending 31st March 2007. ఇక్కడ 31st మార్చ్ కాదండి, 12 31st, ఎందుకంటే అక్కడ 1 అని మనం రాసాము. 2007. Particulars, schedule number, amount, and the particulars, schedule number, amount. సో మొట్టమొదటిగా మనకి ప్రీమియం షెడ్యూల్ నెంబర్ 1 చూడండి. నెట్ అమౌంట్ ఎంత వచ్చిందండి మనకి? 3,43,000 అండి. 3,43,000. ఇక ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లెక్కలో చూడండి. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకి లెక్కలో ఇంట్రెస్ట్, డివిడెంట్, రెంట్ అని ఇస్తాడండి. ఇంట్రెస్ట్, డివిడెంట్ ఇచ్చాడా చూడండి, లెక్కలో ఇచ్చాడు చూడండి. మనకి ఇంట్రెస్ట్, డివిడెంట్స్ అని చెప్పి 2,00,000 షెడ్యూల్ నెంబర్ ఏముండదు, 2,25,400 అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అదర్ ఇన్కమ్, ఇతర ఆదాయం, దీనికి షెడ్యూల్ ఉండదండి. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్, వార్షిక చెల్లింపులకు ప్రతిఫలాన్ని ఇక్కడ చూపించాలి. మనకి ఇంకా క్లియర్గా చెప్పాలంటే వార్షికాలు
వ్యయం అవుతాయి, వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం ఆదాయం అవుతాయి. ఇది అదర్ ఇన్కము. ఎంత ఇచ్చేవారంటే లెక్కలో మనకి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ట్రాన్స్ఫర్ ఫీజులు కానీ, బదిలీ ఫీజులు లేదా ఫైన్లు, పెనాల్టీలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. అవన్నీ కూడా అదర్ ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ. సో టోటల్ 538 5,88,400 టోటల్. ఓకే, నెక్స్ట్ కమిషన్ షెడ్యూల్ నెంబర్ 2 18,600. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ నెంబర్ 3. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి 136,600 అండి. 136,600 టోటల్ చేసేయండి. ఇది $1,55,200. ఇది టోటల్ బి. నెక్స్ట్ బెనిఫిట్స్ పెయిడ్ షెడ్యూల్ నెంబర్ 4. బెనిఫిట్స్ పెయిడ్ కింద మనం 6,49,000 చూపించామండి. 6,49,000 టోటల్. బ్రాకెట్లో సి. ఇక్కడ మనకి చూడండి, ఇదేమో 5 లక్షలు కనబడుతోంది, ఇదేమో ఈ రెండు కలిపితే 7 లక్షలు కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి డెఫిసిట్ అనేది వస్తుందండి. ఆటోమేటిక్గా మనకి లెక్క చూడగానే అర్థమైపోతుంది. డెఫిసిట్, సర్ప్లస్ ఉండలేదు ఇక్కడ. డెఫిసిట్ లోటు, దట్ ఈజ్ ఈక్వల్ టు డి. ఏ మైనస్ బి మైనస్ సి. ఎంత వచ్చిందో చూడండి. లోటు మనకి డిఫరెన్స్ వచ్చి -2,15,800. ఎందుకు మైనస్ అంటే డెఫిసిట్ కాబట్టి. మైనస్ గుర్తు ఎక్కువ ఉంది అంటే అది దట్ ఈస్ డెఫిసిట్. టోటల్ డి. ఓకే, ఇప్పుడు అప్రోప్రియేషన్స్, వినియోగితాలు. వినియోగితాల్లో మొట్టమొదటిగా ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్. రాసేసి వదిలేసేయండి డాష్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్ డాష్. నెక్స్ట్ balance being funds for future appropriations. భవిష్యత్తు ఏర్పాట్లకు బదిలీ. ఇక్కడ వచ్చి -2,15,800 మైనస్. ఇక్కడ -2,15,800. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్. ఓకే, ఇది రెవెన్యూ ఖాతాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఆస్తుల పట్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ షెడ్యూల్ 5 నుంచి 14 షెడ్యూల్లో రాసుకోవడము, మళ్ళీ బ్యాలెన్స్ షీటు తయారు చేయడము చేయాలి. ముందు రాసుకోండి బ్యాలెన్స్ షీట్కి సంబంధించినటువంటి షెడ్యూల్.
సో షెడ్యూల్ నెంబర్ 5 క్యాపిటల్. షెడ్యూల్ నెంబర్ 5 క్యాపిటల్. పర్టిక్యులర్స్ రూపీస్. చూడండి ఇక్కడ పెయిడ్ అప్ క్యాపిటల్ రాసేయండి. పెయిడ్ అప్ కాల్డ్ అప్ పెయిడ్ అప్ క్యాపిటల్ డైరెక్ట్గా రాసేయండి. చెల్లించిన మూలధనము. చెల్లించిన మూలధనం ఇక్కడ మనకి 20,000 షేర్స్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్. సో ఇందులో మనకి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అది లెక్కలో ఏమీ ఇవ్వలేదండి. ఉంటే కనుక తీసేసి చూపించాలి. సో డైరెక్ట్గా 20 lakhs మీరు చూపించేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 6. ఏంటంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది మనకి ఎంత ఇచ్చాడంటే చూడండి అక్కడ లెక్కలో పర్టిక్యులర్స్ రూపీస్. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ జీవిత బీమా నిధి 59,44,600 లెక్కలో మనకి ఇచ్చింది. దీనిలోంచి మైనస్ డెఫిసిట్. దీనిలోంచి మనకి డెఫిసిట్ డెఫిసిట్ ఎంత వచ్చింది మనకి ఇందాక 2,15,800 తీసేయండి. తీసేస్తే 57,28,800. సో టోటల్ 57,28,800 టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 5, 6, 7 ఏమన్నా మనం బారోయింగ్స్. అప్పులు. బారోయింగ్స్. పర్టిక్యులర్స్ రూపీస్. బారోయింగ్స్లో ఏమైనా ఉన్నాయా చూడండి. షెడ్యూల్ నెంబర్ 7 వచ్చి ఏమీ లేవండి, డాష్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా పెట్టుబడులు చూడండి. పర్టిక్యులర్స్ రూపీస్. ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయండి. పెట్టుబడులు వచ్చి 54,10,10,000 కనపడుతున్నాయి చూడండి మనకి. 54,10,000. సో ఇన్వెస్ట్మెంట్స్ అని రాసి 54,10,10,000 54,10,000 దట్ ఈస్ టోటల్. ఇక షెడ్యూల్ నెంబర్ 9. షెడ్యూల్ నెంబర్ 9 లోన్స్. లోన్స్ చూడండి. లోన్లు ఏమైనా ఉన్నాయండి. ఇక్కడ లెక్కలో మనకి 2 రకాల లోన్లు ఇవ్వడం జరిగింది. పర్టిక్యులర్స్
మార్ట్గేజ్, మార్ట్గేజ్ ఇన్ ఇండియా, తనఖాపై అప్పులు 9,84,400 లెక్కలో ఇచ్చినటువంటిది. అలాగే లోన్స్ అండ్ పాలసీస్, పాలసీలపై రుణాలు వచ్చి 8,77,200. సో ఈ రెండే మనకి ఈ షెడ్యూల్ నెంబర్ 9లో మనం చూపిస్తామండి. టోటల్ వచ్చి 18,61,600. దట్ ఈస్ టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 10. ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి లెక్కలో. పర్టికులర్స్ రూపీస్లో షెడ్యూల్ నెంబర్ 10లో చూడండి, ఫ్రీ హోల్డ్ ప్రిమిసెస్ అని ఉంది. స్వాధీన ఆవరణలు ప్రిమిసెస్ చూడండి 2,80,000. దీని మీద ఏమీ డిప్రిషియేషన్స్ కానీ ఏమీ లేవండి. ఒక స్థిరాస్తి మాత్రమే లెక్కలో కనపడుతుంది డెబిట్ వైపు. సో టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 11. షెడ్యూల్ నెంబర్ 11 క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. చూడండి, క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ క్యాష్ అట్ బ్యాంక్ కానీ ఏమైనా లెక్కలో ఉన్నాయేమో చూడండి. ఇక్కడ మనకి 2 రకాల పాయింట్స్ ఇచ్చాడు మనకి. క్యాష్ ఆన్ డిపాజిట్స్ అని చెప్పి 54,000. అలాగే క్యాష్ అండ్ కరెంట్ అకౌంట్ అని చెప్పి 14,600. సో ఈ రెండు ఈ కాలంలో తీసుకోండి, టోటల్ చేసేయండి. 68,600 టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 12. అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్. పర్టిక్యులర్స్ రూపీస్. అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్లో చూడండి, మనకి అక్కడ లెక్కల్లో అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటివి, అలాగే ఆస్తుల వైపు ఉండేటటువంటిది ఏజెంట్స్ బ్యాలెన్సెస్ 18,600 అండి. అలాగే అవుట్ స్టాండింగ్ ప్రీమియం, రావలసిన ప్రీమియం అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు చూడండి. రావలసిన ప్రీమియం 10,000. అలాగే రావాల్సినటువంటి పునర్భీమా క్లెయిమ్స్, ఏంటంటే రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రావాల్సినటువంటివి. రావాల్సిన పునర్భీమా క్లెయిములు 1,60,000 అండి లెక్కలో ఇచ్చింది. సో 1,80,600. దట్ ఈస్ అడ్వాన్సెస్. నెక్స్ట్ వచ్చి షెడ్యూల్ నెంబర్ 13
షెడ్యూల్ నెంబర్ 13 కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ వచ్చి రెండు ఉన్నాయి చూడండి లెక్కలో మనకి. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్, ప్రస్తుత సంవత్సరం చెల్లించవలసినటువంటి క్లైములు ఎంత ఉన్నాయండి లెక్కలో మనకి. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ వచ్చి 20,000 ఉన్నాయి. అలాగే డ్యూ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ డ్యూ అండి, చెల్లించవలసిన లేదా చెల్లించవలసినటువంటి మేనేజ్మెంట్ ఖర్చులు ఎక్స్పెన్సెస్ డ్యూ 60,000 రూపాయలు. రెండు కూడా అడ్జస్ట్మెంట్ ఐటమ్స్ ఇక్కడ తీసుకుంటాము. సో టోటల్ ఇక ఫైనల్ లాస్ట్ షెడ్యూల్ నెంబర్ 14 ప్రావిజన్. ఇక్కడ ప్రావిజన్ సంబంధించి మనకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషను లెక్కలు ఇవ్వలేదు. ఇది షెడ్యూల్ ఆస్తప్పుల పట్టికి సంబంధించినటువంటి షెడ్యూల్ల వివరణ. ఇప్పుడు మనం ఆస్తప్పుల పట్టిని వేద్దామండి. ఆస్తప్పుల పట్టి వేయండి. హెడ్డింగ్ పెట్టుకోండి. తిరుమల లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ as on 31/12/2007. మీకు క్వశ్చన్ అంతా తీసుకున్నానండి. మొత్తం అన్ని ఐటమ్స్ పడాలి కాబట్టి దీనికి ఇన్నర్ కాలం అవుటర్ కాలం ఖచ్చితంగా బ్యాలెన్స్ షీట్ కొట్టండి అని చెప్పాను మీకు. పర్టిక్యులర్స్కి షెడ్యూల్ నెంబర్కి ఇన్నర్ కాలం అవుటర్ కాలం తీసుకోండి. సో పర్టిక్యులర్స్ షెడ్యూల్ నెంబర్ అమౌంట్ అలాగే అగైన్ పర్టిక్యులర్స్ షెడ్యూల్డ్ నెంబర్ అమౌంట్ లేదా రూపీస్ అమౌంట్ ఏదైనా పర్వాలేదు. మొట్టమొదటిగా మనకి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అండి. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్లో మనకి షెడ్యూల్ నెంబర్ క్యాపిటల్ ఎంత వచ్చిందండి. ఇన్నర్ కాలంలో పక్కన అవుటర్ కాలంలో వేసేయండి. మనకు ఒక బ్యాలెన్స్ షీట్ దగ్గరే మనకి ప్రెషర్స్ దగ్గర వచ్చేటప్పుడు ఇన్నర్ కాలం అవుటర్ కాలం ప్రెషర్స్ వస్తుంది. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ షెడ్యూల్ నెంబర్ 6. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా 57,28,800. నెక్స్ట్ బారోయింగ్స్ షెడ్యూల్ నెంబర్ 7 ఏమీ లేవండి. నెక్స్ట్ పాలసీ హోల్డర్ ఫండ్స్ ఇది కూడా లెక్కలో ఏమీ లేదండి. అలాగే ఫండ్స్ ఫర్ ఫ్యూచర్ అప్రోప్రియేషన్స్
ఫ్యూచర్ భవిష్యత్ వినియోగం కొరకు ఉండేటటువంటి నిధులు ఇక్కడ కూడా ఏమీ లేవు. టోటల్ చేసేసేయండి. టోటల్ చేసేయండి అంటే వచ్చిందండి 77 లక్షల, ఇది 20 లక్షలండి. అది టోటల్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్, the funds for applications of funds. దీనిలో చూడండి 7 తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 8 వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎంత వచ్చిందో చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ 54,10,000, 54,10,000. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 9 వచ్చి లోన్స్. షెడ్యూల్ నెంబర్ 9 లోన్స్ వచ్చి మనకి 18,61,600 మనకి రావడం జరిగింది. అలాగే షెడ్యూల్ నెంబర్ 10 వచ్చి మనకి ఫిక్స్డ్ అసెట్స్. షెడ్యూల్ నెంబర్ 10 వచ్చి ఫిక్స్డ్ అసెట్స్ అండి. ఇది వచ్చి 2,80,000 మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 11 ఇక్కడ కరెంట్ అసెట్స్ అని పెట్టుకోండి. కరెంట్ అసెట్స్ అని పెట్టుకొని మనకి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. Cash and bank balances. Schedule number 2 bank balances. షెడ్యూల్ నెంబర్ 11 ఇన్నర్ కాలంలో చూపించండి. మనకి షెడ్యూల్ నెంబర్ 11కు సంబంధించి ఇన్నర్ కాలంలో చూపించండి. ఎంత వచ్చిందంటే 68,600. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ నెంబర్ 12 అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్. షెడ్యూల్ నెంబర్ 12 అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్ వచ్చి 1,88,600. 1,88,600. ఇది టోటల్ ఇక్కడ ఎన్నర్ కాలంలోనే చేయండి. 1,88,600 ఎన్నర్ కాలంలోనే చేయండి. వచ్చిందండి 2,57,200 ఎన్నర్ కాలంలోనే చేయండి. నెక్స్ట్ సబ్ టోటల్ అని పెట్టుకోండి. సబ్ టోటల్ ఏ. మళ్ళీ దీని క్రింద లెస్ కరెంట్ లయబిలిటీస్. షెడ్యూల్ నెంబర్ 13 మనకి కరెంట్ లయబిలిటీస్ ఎంత వచ్చాయండి? లెక్కలో 80,000.
అలాగే ప్రావిజన్స్ షెడ్యూల్ నెంబర్ 14. సో 80,000 ఇక్కడ తీసుకురండి. ఇది సబ్ టోటల్ బి. ఒక ఐటమ్ ఉంది కాబట్టి ఇక్కడ తగ్గించేసి మిగతా అమౌంట్ అవుటర్లో వేసినా పర్వాలేదు. ఇక్కడ రెండింటిని ఇక్కడ అండర్లైన్ చేసుకుని 13, 14 రెండు కూడా టోటల్ చేసుకుని మనం ఇక్కడ చూపిస్తున్నామండి. ఇక్కడ నెట్ కరెంట్ అసెట్స్ అని రాసి నెట్ కరెంట్ అసెట్స్. ఇప్పుడు మనకి కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సబ్ టోటల్ ఏలోంచి బి తీసేస్తే మనకి ఉన్నటువంటి మొత్తం దీని షెడ్యూల్ ఏమి ఉంటుందండి. 14తో అయిపోతాయి ఇక్కడ షెడ్యూల్. 1,77,000 1,77,200 1,77,200 అంతేనండి. ఇప్పుడు మీకు టోటల్ చేసేసుకోండి. ఈ 8 నుంచి టోటల్ చేసుకోండి. 3 + 1 టోటల్ చేస్తే మనకి 77,28,800 ఇక్కడికి రెండు టాలీ అవుతాయండి. ఎక్కడైనా ఒకవేళ టాలీ అవ్వకపోతే అక్కడ మనం సస్పెన్స్ అకౌంట్ అనేటటువంటిది క్రియేట్ చేస్తాము. ఇది లెక్క అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చాలాసార్లు ప్రీవియస్ పేపర్లో అడిగారు. ఓకే, రేపు క్లాసులో మనం ఈ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుందామండి. దీంట్లో చిన్నది ఒక సెకండ్ మోడలు ఇవి. ఇంకా దీనికి సంబంధించేటటువంటి లెక్కలు మీకు ఆ గ్రూప్లో నేను పెడతానండి. దాని ప్రకారం మీరు చేసుకుంటారు కానీ. ఓకే, థ్యాంక్ యూ.